రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీ యాప్ను రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. యాప్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి పంపిణీ ఆలస్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు యాప్ని ఎంబడినే తొలగించాలని, యూరియా యాప్ని ఎంబడినే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కొన్ని ప్లేసుల్లో నెట్వర్క్ లేకపోవడము, మరి చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మొబైల్ పడతారు. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలామంది వాడేటువంటి సందర్భం లేదు రైతులకు. ఉదయం పూట 6 గంటలకు రాగానే 6 నిమిషాల లోపల 5 నిమిషాల లోపలనే ఇక యూరియా మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇలా నిరక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది. రైతులంటేనే మ్యాక్సిమం నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యాప్ని ఎంబడినే తొలగించాలనేసి ఈ రైతు వేదిక ఆధ్వర్యంలో, ఈ రైతుల ఆధ్వర్యంలో, ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది ఎంబడినే తొలగించకుంటే రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు తెలియజేస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గ్రామాల్లో డోలీ మూతలు